కేబీఆర్ న్యూస్ కి స్వాగతం. మంత్రి నారా లోకేష్ పర్యవేక్షణలో విజయవాడ వరద బాధితులకు యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్న సహాయక చర్యలు. ఈ రోజు సహాయక చర్యల్లో 6 హెలికాప్టర్ల ద్వారా ఆహారం, త్రాగునీరు సరఫరా, బోట్లు చేరుకోలేని ప్రాంతాలకు డ్రోన్ల ద్వారా ఆహార సరఫరా. గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు విజ్ఞప్తి మేరకు జక్కంపూడి వైఎస్ఆర్ కాలనీలో జక్కంపూడి వైఎస్ఆర్ కాలనీకి ప్రత్యేక హెలికాప్టర్లో 2500 ఆహార పొట్లాలు చేరవేత. విజయవాడ పరిధిలో వరద ముంపుకు గురైన 32 వార్డుల్లో సీనియర్ IAS అధికారుల పర్యవేక్షణలో కొనసాగుతున్న సహాయక చర్యలు. మంత్రి లోకేష్ పిలుపు మేరకు సహాయక చర్యలు రాష్ట్రం నలుమూలల నుంచి విజయవాడ చేరుకున్న పార్టీ శ్రేణులు. విజయవాడ డివిజన్ పరిధిలో 70 పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం పొందుతున్న 14,452 మంది నిరాశ్రయులు. ప్రకాశం బ్యారేజీ వద్ద వేగంగా తగ్గుతున్న వరద. ప్రస్తుత వరద ప్రవాహం 8,71,776 క్యూసెక్కులు.